మార్గదర్శి డిపాజిటర్ల విశ్వాసం అప్పటికీ ఎప్పటికీ ఇసుమంతైనా చెక్కు చెదరలేదు. నాటి పాలకులు మార్గదర్శిని వేధించిన రామోజీరావుపై నమ్మకంతో తమ డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ సొమ్ము దాచుకున్న వారు క్యూలు కట్టలేదు. ఒకవైపు ప్రభుత్వం డిపాజిటర్లను రెచ్చగొట్టినా ఫిర్యాదు చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. నాటి పాలకులు ఎంత ఒత్తిడి తెచ్చినా అప్పటి తమ నమ్మకమే సుప్రీంకోర్టు తీర్పుతో నిజమైందని చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్గదర్శి డిపాజిటర్ల నమ్మకం ఏళ్లు గడిచినా చెక్కు చెదరలేదు. అప్పటి పాలకులు తమ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి మార్గదర్శిపై ఉసిగొల్పినా చందాదారులు విఘ్నత ప్రదర్శించారు. రెచ్చగొట్టినా సంయమనం చూపారు. మార్గదర్శిపై ఫిర్యాదు చేయాలని ఎంత ఒత్తిడి చేసినా సంస్థపై వారికున్న అపార విశ్వాసం ముందు అవన్నీ దిగదుడిపే అయ్యాయి. చివరకు వారందరి నమ్మకమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పుతో డిపాజిటర్లలో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 5,23,00,000 రూపాయలు ఎస్క్రో ఖాతాలోనే ఉన్నాయంటే ఆ సంస్థపై విశ్వాసమేనని ఖాతాదారులు అభిప్రాయపడ్డారు. మార్గదర్శిని నమ్ముకుని ఆర్థికంగా నిలదొక్కున్నామని, తమ జీవితంలో ప్రతి ముఖ్యమైన విషయంలోనూ మార్గదర్శి తోడ్పాటు ఉందన్నారు. సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్లో డీన్ అడ్మిషన్స్గా చేస్తున్నాను. ఈ మార్గదర్శిలో నా ప్రయాణం 33 ఏళ్ళు. ఈవెన్ క్లిష్ట పరిస్థితుల్లో డిపాజిట్లు ఆపమన్నప్పుడు కూడా నా నమ్మకం సడలేదు. మార్గదర్శి మీద నమ్మకంతో ఈ రోజు వరకు కూడా చిట్లు చేస్తూ ఆ డబ్బుతో నేను ఈరోజు ఈ స్థాయికి వెళ్ళగలిగాను. 3 సైట్లు కొనుక్కోగలిగాను. వాటితో మా పిల్లల పెళ్లిళ్ళు చేయగలిగాను. సో మార్గదర్శి తోడు ఉంటే ఆనందం, ఆస్తులు రెండు మీ వెంట ఉంటాయి. చాలా నమ్మకం. అసలు ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చినా మేము మాత్రం మార్గదర్శిని వదలలేదు. ఒక మధ్యతరగతి కుటుంబీకులు రూపాయి పోగు చేసుకుని జాగ్రత్తగా ఏ పెళ్లికో, ఇల్లు కట్టుకోవడానికో, స్థలం కొనుక్కోవడానికో ఉపయోగపడేటానికి ఆ రోజుల్లో చక్కటి అవకాశం కింద మాకుండేది. ఎవరికైనా నిందలు వస్తూ ఉంటాయి, బట్ ఆ నిందలు పోవడానికి కొంత టైం పడుతుంది. బ్యాడ్ పీరియడ్. ఆ పీరియడ్ని కూడా మనం జయించి ఇవాళ మార్గదర్శి సుప్రీంకోర్టులో గెలిచింది అంటే ఫస్ట్ ఆనందపడిన వ్యక్తిని. ఎందుకంటే మా ఇంట్లో మనిషికి జరిగినట్టుగా ఫీల్ అయ్యాం ఆ రోజున. రామోజీ గారికి జరిగితే మా పెద్ద అన్నయ్యకి మాకు జరిగినట్టుగా మేము ఫీల్ అయ్యాం. 95 నుంచి అంటే 1995 నుంచి ఇప్పటికి దాదాపు ఒక 15-18 వరకు చీటీలు వేశానండి. ఇది మార్గదర్శిలో మాకు ఎప్పుడు కానీ చీటీలు పాడిన తర్వాత ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదండి. అలాగే మా అసోసియేషన్ డబ్బులు కూడా ఉంటే అప్పుడెప్పుడు 2001లో మేము డిపాజిట్ కూడా చేశాము. నెల వడ్డీ ఇచ్చేవాళ్ళు. ఇది మార్గదర్శి అనేది ఒక నమ్మకమైన సంస్థ. ఇప్పటికి కూడా చీటీ రన్ అవుతూ ఉంది. 10 lakhsది. పలువురు విశ్రాంత ఉద్యోగులు సైతం తమకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నారు. మార్గదర్శి నమ్మకమైన సంస్థ అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో అక్షరాల నిరూపితమైందని పేర్కొన్నారు. బ్యాంకుల కన్నా 1000 times బెటర్ కంపెనీ ఇది నా వ్యూలో. పాడిన తర్వాత ఆ అమౌంట్ కూడా డిపాజిట్ చేసేవాళ్ళు. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 18% ఇంట్రెస్ట్ తక్కువ లేకుండా ఇచ్చేవాడు. ఏ బ్యాంక్ ఇస్తుందండి? ఎలాగొచ్చింది? ఏ గొడవ వచ్చింది? అకౌంట్స్ వెరిఫై చేయలేదు, ఏం చేయలేదు. ఉండవేళ అరుణ్ కుమార్ గారు దాని మీద వాళ్ళ బంధువులు ఎవరితో డబ్బు రాలేదని చెప్పేసి, ఎవరిదండి ఆ బంధువులు, ఎవరు, ఏంటి, ఏ చీటీ నెంబర్ ఎంత అని అడిగితే చెప్పలేకపోయాడు. అవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదండి అన్నారు. ఇప్పటికి దగ్గర ఒక 1500 వరకు చీట్లు వేసాను. అన్నీ అయిపోయినాయి. 2, 3 ఉన్నాయి. ఇంకా 73 నుంచి ఇప్పటివరకు కూడా నేను మార్గదర్శిని వదలలేదు. మార్గదర్శిని విమర్శించిన వాళ్ళు ఏమీ తెలియకుండా ఉట్టి అన్యాయంగా విమర్శించి చేసి దాన్ని పక్కన పెట్టేసి చాలామందిని నాశనం చేసి పారేశారు. 4 స్టేట్లో నిలబడగలిగిందంటే అర్థం ఏంటి? మన డబ్బులు బ్యాంకులో పెట్టుకున్నట్టుగానే ఉండేవి. మేము వేసిన డిపాజిట్లు కూడా మేము అడగకుండానే వాళ్ళే కార్డు రాసి డబ్బులు తీసుకెళ్ళమని ఇచ్చారు. అంత నమ్మకమైన సంస్థ మన ఇండియాలోనే లేదని మేము భావిస్తున్నాం. ప్రజెంట్ కూడా రిటైర్ అయిన తర్వాత కూడా మేము చీట్లు దాంట్లోనే కంటిన్యూ చేస్తున్నాం. 40 సంవత్సరాలుగా మాకు మార్గదర్శి సంస్థతోటి అనుబంధం ఉంది. లోగడ కొంచెం మాకుండేటువంటి కొద్దిపాటి మొత్తాలన్నింటినీ కూడా దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకుని ఆ వచ్చిన వడ్డీతోటి మళ్ళీ చీట్ల కింద వేయడం అనేటువంటిది జరిగేది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ వల్ల ఇప్పుడు మా అందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి ఇదిగా మనం భావిస్తూ ఉన్నాము. మార్గదర్శి సంస్థలో రామోజీరావు గారు స్థాపించినటువంటి దీనివల్ల మేమందరం కూడా చాలా
బెనిఫిట్ పొంది ఉన్నాము. ఇప్పటికీ కూడా మేము దాంట్లో చీట్లు అనేటువంటిది వేస్తూనే ఉన్నాము. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోయినప్పటికి కూడా మేము దాంట్లో కొనసాగిస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటికీ కూడా మార్గదర్శి మీద 100% మాకు నమ్మకం అనేటువంటిది ఉంది కాబట్టి మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము. 4 రాష్ట్రాల్లో లక్షలాది మంది ఖాతాదారుల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి 10 కాలాల పాటు పదిలంగా ఉండాలని చందాదారులు ఆకాంక్షిస్తున్నారు.